అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 1957వ సంవత్సరం, ఆ సంవత్సరం విడుదలైన తెలుగు చిత్రాల గురించి మాట్లాడదామండి. 27 చిత్రాలు మొత్తం విడుదలయ్యాయి. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారివి 6 తెలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అలాగే నందమూరి వారివి 10 తెలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో ఒక చిత్రంలో వారు అతిథి పాత్ర అంటే 9 చిత్రాలు కథానాయకుడిగా విడుదలయ్యాయన్నమాట. ఇందులో ఒక చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు కలిసి నటించిన చిత్రం. అదే 'మాయాబజార్'. తెలుగువారు అన్నిటికీ మర్చిపోలేని చిత్రం. 1957కి ఇంకో విశేషం కూడా ఉంది. ఈ ఏడాది 2 ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇచ్చిన సంవత్సరం కూడా ఇది. ఒకటి 'మాయాబజారు', రెండోది 'సువర్ణ సుందరి'. చిత్రంగా 2 చిత్రాల్లో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారే ముఖ్య పాత్ర పోషించారు. అంటే కథానాయకుడి పాత్రగా అనుకోవాలి. అదే అండి 2 ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన 1957వ సంవత్సరం. ఇదే సంవత్సరం కొంగర జగ్గయ్య గారు హీరోగా కూడా 5 చిత్రాలు వచ్చాయి. 2 చిత్రాల్లో ఆయన సహాయ నటుడిగా నటించారు. అంటే ఆయనవి కూడా మొత్తం 7 చిత్రాల కింద లెక్క అవుతాయన్నమాట. అలా చూసుకుంటే అక్కినేని వారు, నందమూరి వారు, జగ్గయ్య గారు కలిపి మొత్తం మొత్తం వీరి ముగ్గురు మధ్యనే 18, 19 చిత్రాల వరకు వచ్చాయి. అంటే 27లో 19 చిత్రాల వరకు ముగ్గురు హీరోల మధ్యనే వచ్చినట్టు కూడా చెప్పుకోవాలన్నమాట. ఇకపోతే అక్కినేని వారి చిత్రాల గురించి చూద్దాం ముందుగాను. చెప్పుకున్నాం కదా, అక్కినేని నాగేశ్వరరావు గారివి ఈ ఏడాది వచ్చిన చిత్రాలు మొత్తం 6 చిత్రాలు. అలాగే 2 తమిళ చిత్రాలు కూడా విడుదలయ్యాయండి. మొట్టమొదటిగా విడుదలైన చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారిది అన్నపూర్ణ పిక్చర్స్ వారి 2వ చిత్రం 'తోడికోడళ్ళు'. సావిత్రి గారు కథానాయిక ఈ చిత్రంలో. దుక్కిపాటి మధుసూదనరావు గారు నిర్మాత, ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు, మాస్టర్ వేణు సంగీత దర్శకుడు. ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అనేక కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'సతీ సావిత్రి'. ఎస్ వరలక్ష్మి గారు కథానాయిక. ఆవిడే నిర్మించారు వరలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మాతగా. కళా నాగభూషణం గారు దర్శకుడు, ఎస్వి వెంకట్రామన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా అబోవ్ యావరేజ్గా ఆడిన చిత్రం. ఆ తర్వాత వచ్చిన చిత్రం విజయ ప్రొడక్షన్స్ వారి అజరామరమైన చిత్రం 'మాయాబజార్'. సావిత్రి గారు అక్కినేని గారి పక్కన కథానాయిక, నాగిరెడ్డి, చక్రపాణిలు నిర్మాతలు, కేవీ రెడ్డి గారు దర్శకుడు, ఘంటసాల గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది ఆ ఏడాదికి. అలాగే 'మాయాబజార్' నెలకొల్పిన రికార్డులు కూడా ఎన్నెన్నో ఉన్నాయి. నేటికి అందరూ తలుచుకుంటూ ఉంటారు వాటిని. ఆ తర్వాత వచ్చిన చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారి 'అల్లావుద్దీన్ అద్భుత దీపం'. అంజలీదేవి గారి కథానాయిక, జయశక్తి పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. ఎంఎల్ పతి నిర్మాత, టిఆర్ రఘునాథ్ గారు దర్శకుడు, సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఎక్కువగా ఆడినట్లేదండి. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన చిత్రం అంటే 'మాయాబజార్' విడుదలైన 40 రోజులకు వచ్చిన చిత్రం అంజలి పిక్చర్స్ వారి 'సువర్ణ సుందరి'. అంజలీదేవి గారు కథానాయిక, పి ఆదినారాయణరావు గారు నిర్మాత, సంగీత దర్శకుడు, వేదాంతం రాఘవయ్య గారు దర్శకుడు. ఈ చిత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచి 6 కేంద్రాల్లో రజతోత్సవం కూడా చేసుకుందనమాట. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'దొంగల్లో దొర'. చందమామ ఫిల్మ్స్ బ్యానర్ మీద డిఎల్ నారాయణ గారు నిర్మించారు. జమున గారు కథానాయిక, పి చెంగయ్య గారు దర్శకుడు, ఎం సుబ్రహ్మణ్యం రాజు అనే ఆయన సంగీత దర్శకుడు. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారి 60 చిత్రం. వజ్రోత్సవం కూడా జరిపారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ చిత్రం తర్వాత. కానీ ఈ చిత్రం అనుకున్నంతగా విజయవంతం కాలేదు. అబోవ్ యావరేజ్ చిత్రంగానే నిలిచిందనమాట. అలా అక్కినేని నాగేశ్వరరావు గారివి 6 తెలుగు చిత్రాలు, 2 తమిళ చిత్రాలు, ఒకటి తోడికోడలు వెర్షను ఎంగల్వీట్ మహాలక్ష్మి, అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఈ 2 చిత్రాలు తమిళంలో కూడా విడుదలయ్యాయన్నమాట. అలా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఈ సంవత్సరం 3 సద్దినోత్సవ చిత్రాలు, 1 రజతోత్సవ చిత్రంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే 2 బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చిత్రాలు కూడా వచ్చాయి, 'మాయాబజార్', 'సువర్ణ సుందరి'. తర్వాత మనం వస్తే నందమూరి తారక రామారావు గారు. వీరి చిత్రాలు ఈ సంవత్సరంలో మొత్తం 10. ఒక దాంట్లో అతిథి పాత్ర పోషించారు. అలా చూసుకుంటే 9 కథానాయకుడిగా నటించిన చిత్రాలు. మొదటగా విడుదలైన చిత్రం 'భాగ్యరేఖ'. పొన్నలూరి బ్రదర్స్ వారు నిర్మాణ సంస్థ, బిఎన్ రెడ్డి గారు దర్శకుడు, పెంజాల నాగేశ్వరరావు గారు సంగీత దర్శకుడు, జమున గారు కథానాయిక. ఈ చిత్రం కూడా మంచి హిట్ చిత్రంగా నిలిచి 100 రోజులు ఆడింది. ఆ తర్వాత చెప్పుకున్నాం కదా, 'మాయాబజార్' చిత్రం వచ్చింది విజయ ప్రొడక్షన్స్ బ్యానర్లో. నందమూరి కృష్ణుడి పాత్ర పక్కన సంజయ్ గారు రుక్మిణిగా వేశారు.
నాగిరెడ్డి చక్రపాణి గారు నిర్మాతలు, కేవీ రెడ్డి గారు దర్శకుడు, ఘంటసాల గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఈ చిత్రానికి వచ్చిన పేరు ప్రతిష్టలు నందమూరి వారికి అలానివి. ఈ చిత్రం తర్వాతే నందమూరి వారు శ్రీకృష్ణ పాత్రలో అజరామరమైన పేరు సంపాదించారండి. ఆ తర్వాత వచ్చిన చిత్రం వీర కంకణం. ఇందులో మొదటిసారిగా కృష్ణకుమారి గారు రామారావు గారి పక్కన నటించిన చిత్రంగా చెప్పుకోవాలి. మోడర్న్ థియేటర్స్ నిర్మాతలు టిఆర్ సుందరం గారు నిర్మాత, జిఆర్ రావు అనే ఆయన దర్శకుడు, సుసర్ల దక్షిణామూర్తి గారు సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన చిత్రం సంకల్పం. ఇది సాధనా ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చింది. సివి రంగనాథ్ దాస్ గారు నిర్మాత దర్శకుడుగా, ఘంటసాల గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం సంకల్పం కుసుమ కుమారి అనే ఆవిడ రామారావు గారి పక్కన కథానాయికగా నటించారు. ఆ తర్వాత వచ్చిన పౌరాణిక చిత్రం వినాయక చవితి. ఇందులో కూడా రామారావు గారు శ్రీకృష్ణుడిగా నటించారు. జమున గారు కథానాయిక, అశ్వరాజ్ పిక్చర్స్ బ్యానర్, కె గోపాలరావు గారు నిర్మాత, సీనియర్ సముద్రాల గారి చిత్రానికి కథా సంభాషణలతో పాటు దర్శకత్వం కూడా వహించారండి. ఘంటసాల గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం తర్వాత వచ్చిన చిత్రం సాంఘిక చిత్రం భలే అమ్మాయి. సావిత్రి గారు కథానాయిక, నర్సు స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చింది. విఎల్ నర్సు గారు నిర్మాత, తర్వాత ఏమో వేదాంతం రాఘవయ్య గారు దర్శకుడు, సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన పౌరాణికల్లో రామారావు గారు ఒక అతిథి పాత్ర పోషించారు. అదే సతీ అనసూయ అనే సినిమా. జమున గారు దీంట్లో ముఖ్య పాత్ర, అంజలిదేవి గారు ఇంకో పాత్ర. రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్, సుందర్లాల్ నాథా గారు నిర్మాత, కేబి నాగభూషణ గారు దర్శకుడు, ఘంటసాల గారు సంగీత దర్శకుడు. ఆ తర్వాత రామారావు గారు భానుమతి గారు జంటగా వచ్చిన చిత్రం సారంగధర. మినర్వా పిక్చర్స్ బ్యానర్ మీద టి నామదేవరెడ్డి నిర్మాతగా, విఎస్ రాఘవన్ దర్శకుడుగా వచ్చిన చిత్రం. ఘంటసాల గారు దీనికి కూడా సంగీత దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వచ్చిన చిత్రం అండి విక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన చిత్రం కుటుంబ గౌరవం. సావిత్రి గారు కథానాయిక, బిఎస్ రంగా గారు నిర్మాత దర్శకుడు, విశ్వనాథన్ రామ్మూర్తి గారు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వచ్చిన సూపర్ హిట్ చిత్రం రామారావు గారిది, ఎన్ఏటి నేషనల్ ఆర్ట్ థియేటర్స్ వారి సొంత చిత్రం పాండురంగ మహాత్యం. అంజలీదేవి గారు ముఖ్య పాత్ర, ఎన్ త్రివిక్రమరావు గారు నిర్మాత, కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకుడు, సంగీత దర్శకుడు టీవీ రావు. ఇది నందమూరి తారక రామారావు గారు ఎన్ఏటి బ్యానర్ మీద తీసిన 4వ చిత్రం. సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచిందండి. పాటలన్నీ చాలా బాగుంటాయి ఈ చిత్రంలో. అలా నందమూరి తారక రామారావు గారి 9 చిత్రాలు వచ్చాయి. అలాగే మాయాబజార్ తమిళ చిత్రం కూడా ఈ ఏడాది విడుదలైంది. ఒక తమిళ చిత్రం, 9 తెలుగు చిత్రాలు, అతిథి పాత్ర చిత్రంతో కలుపుకొని 10 చిత్రాలుగా విడుదలయ్యాయి రామారావు గారు ఈ సంవత్సరం. అందులో 3 చిత్రాలు సద్దినోత్సవ చిత్రాలు, ఒకటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చిత్రం అండి. ఆ తర్వాత ఇంకో హీరో గురించి చెప్పుకోవాలి, కొంగారు జగ్గయ్య గారు. ఈయన ఈ ఏడాది 5 చిత్రాల్లో హీరోగా నటించారు. 2 చిత్రాల్లో సహాయ నటుడిగా నటించారు. ఒక చిత్రం రామారావు గారితో, ఒక చిత్రం నాగేశ్వరరావు గారితో. మొదటగా వీరు హీరోగా నటించిన చిత్రాలు చూద్దాం. భలేబా, ఇందులో కథానాయక షావుకార్ జానకి వీరి పక్కన. ధనసాయి ఫిలిమ్స్ అనే సంస్థ పేరు మీద వచ్చింది. టి రంగయ్య నిర్మాత, ఎస్ రజనీకాంత్ అనే ఆయన దర్శకుడు, సాలూరు హనుమంతరావు గారు సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన చిత్రం ఎమ్మెల్యే. సావిత్రి గారు కథానాయక, జగ్గయ్య గారి పక్కన. ఇది అనుపమ ఫిలిమ్స్ అనే బ్యానర్ మీద వచ్చింది. కేబి తిలక్ నిర్మాత దర్శకుడు, పెంజాల్ నాగేశ్వరరావు గారు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ అనుపమ ఫిలిమ్స్ కిందటి సంవత్సరం 56లో ముద్దుబిడ్డ తీశారు. ఈ ఏడాది ఎమ్మెల్యే తీశారు. వీరు చాలా చిత్రాలు జగ్గయ్య గారు హీరోగానే తీశారండి. అదో విశేషం కూడా. తర్వాత వచ్చిన చిత్రం పెద్దరికాలు. సారథి బ్యానర్ మీద వచ్చింది. అంజలిదేవి గారు కథానాయిక, తాపి చాణక్య గారు దర్శకుడు, మాస్టర్ వేణు గారు సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన ఇంకో చిత్రం రేపు నీదే. మళ్ళీ షావుకార్ జానకి గారే జగ్గయ్య గారి పక్కన కథానాయిక. భాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కోవెలమూడి భాస్కర్రావు గారు నిర్మాత దర్శకుడిగా వచ్చింది. ఘంటసాల గారు సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన చిత్రం భరణి పిక్చర్స్ వారి సొంత చిత్రం, భానుమతి గారు కథానాయికగా వరుడు కావాలి. పి రామకృష్ణ గారు నిర్మాత దర్శకుడు, జి రామనాథన్ గారు సంగీత దర్శకుడు. అవండి జగ్గయ్య గారు హీరోగా వచ్చిన 5 చిత్రాలు. ఇందులో ఎమ్మెల్యే చిత్రం 100 రోజులు సద్దినోత్సవం జరుపుకునే చిత్రంగా కూడా నిలిచింది. ఆ తర్వాత సహాయ నటుడిగా తోడికోడళ్ళు చిత్రంలో నటించారు. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద దుక్పాటి మధుసూదనరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారి చిత్రం. అలాగే వీరకంకణం చిత్రంలో కూడా మోడర్న్ థియేటర్స్ చిత్రంలో టిఆర్ సుందరం గారు నిర్మాతగా వచ్చిన చిత్రం. అందులో కూడా రామారావు గారి పక్కన సహాయ పాత్రలో నటించారు. అవండి
జనవరిలో ఈ 1957లో జగ్గయ్య గారు నటించిన 7 చిత్రాలు. 5 హీరోగా, 2 సహాయ నటుడిగా. మొత్తం చిత్రాలు వచ్చినవి చూసుకున్నాం కదా! ఈ ముగ్గురు నటులే చాలా చిత్రాలు 1957లో నటించారు. 18, 19 చిత్రాలు వీరి మధ్య వచ్చాయన్నమాట. ఆ తర్వాత చూసుకుంటే 1957కి విడుదలైన చిత్రాల్లో ఉత్తమ చిత్రానికి వచ్చే కేంద్ర బహుమతుల్లో 1957 సంవత్సరానికి ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి రజత పథకం బిఎన్ రెడ్డి గారి చిత్రంకి వచ్చింది. భాగ్యరేఖ చిత్రానికి బిఎన్ రెడ్డి గారు సినిమా తీయడం, దానికి రజత పథకం రాకపోతే చెప్పుకోవాలి, కానీ రావడం విశేషమే కదా. విశేషం 1957 రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికెట్ తోడికోడళ్ళ సినిమాకి వచ్చింది. అన్నపూర్ణ వారి తోడికోడళ్ళ సినిమా. అవండి 1957లో విడుదలైన తెలుగు చిత్రాల విశేషాలు. అలాగే ఈ సంవత్సరం కూడా 2 ప్రముఖ తెలుగు చిత్రాలు మాయాబజార్, సువర్ణసుందరి చిత్రాలు విడుదలైన సంవత్సరంగా కూడా నిలిచిపోయింది. ఈ వీడియో గురించి మీ కామెంట్స్ బాక్స్లో పెట్టండి. ఇంకేమైనా విశేషాలు ఉంటే తెలపండి ఈ చిత్రాల గురించి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మరో వీడియోలో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.